పైన అనేది ఇతర కాన్స్టిట్యూషన్ పైన అవగాహన కల్పించాలా భారత రాజ్యాంగం పైన అనేది ఒకటి. రెండవది, ఈరోజు కదిరి పట్టణానికి రావడానికి కారణం ఏంటంటే, మనకు ముఖ్యంగా మనము సమాచార హక్కు చట్టం అనేది అందరూ కూడా వింటూనే వస్తున్నాం ఒక కాలం నుంచి. సమాచార హక్కు చట్టం దేనికి తెచ్చారంటే, ప్రభుత్వాలలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలనే ఉద్దేశం. అలాగే అధికార యంత్రాంగాలలో ఏదైతే ప్రభుత్వాల ద్వారా సమాచారం పొందడానికి ప్రజలకు ఒక హక్కుగా పొందాలని చెప్పేసి ఈ చట్టాన్ని అనేది తెచ్చారు. అయితే ఇందులో క్రమేపీ ఏం జరిగిపోతుందంటే, చిన్న చిన్న మార్పులతో ఈ చట్టానికి ఉన్నటువంటి వాల్యూనో లేకపోతే బలహీనపరచాలనే ఉద్దేశంతోనో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వస్తున్నారు ఈ చట్టం పైన. అదే విధంగా ఈరోజు ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకుని వస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా కాపాడాలనో లేకపోతే ఇంకో రకంగానో ఆలోచించుకుంటూ ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక చట్టాన్ని చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొని వస్తుంది. ఈ చట్టంలో ఏం చేశారంటే, మళ్ళా దీన్ని అమలు చేస్తూనే ఇందులో ఒక కొత్త నిబంధన మళ్ళీ యాడ్ చేశారు. సెక్షన్ 44 సబ్సెక్షన్ 3 కింద సమాచార హక్కు చట్టాన్ని కూడా అందులో మళ్ళా సవరణ చేశారు. ఆ సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 81Aని సవరణ చేయడం వల్ల ఏమి జరుగుతుంది, ఎలాంటి బలహీనపడతాది సమాచార హక్కు చట్టాన్ని అని చెప్పేసి మనం వివరిస్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చాం. అయితే మొదటగా ఏం జరుగుతుందంటే, సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 81A ఏం చెబుతుందంటే, ఏదైతే వ్యక్తిగత సమాచారం ప్రజా కార్యకలాపాలకు, ప్రజా ప్రయోజనాలకు ఏదైతే మనకు ఉపయోగపడదో అలాంటి వ్యక్తిగత సమాచారం ప్రజలకు ఎవరికి అడిగినా ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి క్లుప్తంగా చెప్తాను. అదేవిధంగా వ్యక్తిగత హక్కులకు ఏదైనా భంగం కలిగి లేకపోతే వ్యక్తిగత ఏదైనా స్వేచ్ఛకు భంగం కలుగుతున్నప్పుడు అలాంటి సమాచారం ఇవ్వకూడదని చెప్పేసి సమాచార హక్కు చట్టంలో ముందుగానే చెప్పబడింది. అదేవిధంగా వచ్చేసి మనకి సెక్షన్ 81Aలోనే మనకు దేశ పార్లమెంటు తర్వాత రాష్ట్ర శాసనసభలకు ఎలాంటి సమాచారం అయితే ఇవ్వగలుగుతామో ఆ రాష్ట్ర పార్లమెంట్, దేశ పార్లమెంటుకి కానీ రాష్ట్ర శాసనసభలకు అలాంటి సమాచారాన్ని ఏ వ్యక్తికి తిరస్కరించకూడదు అని చెప్పేసి సెక్షన్ 81Aలో కూడా క్లుప్తంగా ఉండింది. అయితే వీటిని ఏదైతే ఈ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే మనం చెప్పుకోకుండా వాటిని తొలగిస్తూ పూర్తిగా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకూడదు అన్నట్టుగా దాన్ని పూర్తిగా సవరించబడుతున్నారు మనకు సెక్షన్ 44 సబ్సెక్షన్ 3 ద్వారా. కాబట్టి మనం వీటిని ఏదైతే మనం చేస్తున్నటువంటి ఏదైతే సవరణ జరుగుతుందో వాటితో చాలా